హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మన ఇంక్రిమెంట్ అప్డేషన్ ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మన పెరిగిన న్యూ డిఏ ప్లస్ ఇంక్రిమెంట్తో కలిపి మన పేబుల్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా కొన్ని ఏరియాలో ఏఎన్ఎంస్కు యూనిఫామ్ అలవెన్సెస్ కింద ప్రొసీడింగ్స్ ఇచ్చున్నారు. ఆ ప్రొసీడింగ్స్ని పేబుల్స్తో పాటు ఎలా సబ్మిట్ చేయాలో కూడా తెలుసుకుందాం. ముందుగా మనం డిడిఓ పేరోల్ లాగిన్లో లాగిన్ అయిన తర్వాత మనకి పైన కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఈఎస్ఎస్, మాస్టర్ డేటా, హెచ్ఆర్ అండ్ పేరోల్, ఏపీజీఎల్ఐ, రిపోర్ట్స్, బడ్జెట్ అండ్ ఎస్ఆర్ఎం అని. అందులో మనం ముందుగా హెచ్ఆర్ అండ్ పేరోల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ హెచ్ఆర్ అండ్ పేరోల్లో మనం నార్మల్గా ప్రతి నెల పెట్టే రెగ్యులర్ పేబిల్ మాదిరిగానే పేబిల్ సబ్మిషన్లో రెగ్యులర్ పేబిల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా తిరిగి ఎంప్లాయీ ఆ డిడిఓ కింద వర్క్ చేస్తున్న ఎంప్లాయీ డీటెయిల్స్ మొత్తం ప్రాన్ నెంబర్లో ఒకసారి వెరిఫై చేసుకోమంటుంది. సిపిఎస్ కానీ జిపిఎస్ కానీ దాన్ని చూసుకుని వన్స్ వెరిఫై చేసుకుని కంటిన్యూ టు రెగ్యులర్ పేబిల్ కొడితే రెగ్యులర్ పేబిల్ పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత డిడిఓ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆ డిడిఓ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఓకే చేసిన తర్వాత ఆ డిడిఓ కోడు ప్లస్ హెడ్ ఆఫ్ ద అకౌంట్ మనం సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ కొట్టాలి. ఎప్పుడైతే మనం గెట్ డీటెయిల్స్ కొడతామో ఆ డిడిఓ పరిధిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తాన్ని లిస్ట్ అవుట్ చూపిస్తుంది. లిస్ట్ అవుట్ చూసిన తర్వాత మనం ఆల్రెడీ ఇంక్రిమెంట్ అందరికి అప్డేట్ చేసాం కాబట్టి ఆల్రెడీ అప్డేట్ అయిన అమౌంట్తోనే ఆ పేబిల్ చూపిస్తుంది. కానీ ఇక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ మాత్రం 33,217 రూపీసే ఉంది గ్రాస్. ఇతను అప్డేట్ కాలేదు, కానీ అప్డేట్ అయితే చేపించాము కానీ కాలేదు. కొన్ని సిచ్యువేషన్స్లో ఇలాగనే చూపిస్తుంటుంది, అప్డేట్ కాదు. అలాంటప్పుడు మీకు పక్కన ఐ గుర్తు కనిపిస్తుంది. ఐ గుర్తు మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత అతని డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. వన్స్ మనం అతని డీటెయిల్స్ వెరిఫై చేసుకొని ఇక్కడ ఏం అప్డేట్ కాలేదు, బేసిక్ పే 23,780 అయితే 23,120 ఉంది. కాబట్టి మన బేసిక్ పేని చేంజ్ చేయాలంటే ఆల్రెడీ తంబేసి అప్డేట్ చేసాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే పైన ఆప్షన్లోకి వెళ్తే అక్కడ పైన బ్యాక్ సేవ్ రీప్రాసెస్ ఉంటుంది. ఒక్కసారి రీప్రాసెస్ కొట్టి చెక్ చేస్తే వెమ్మటే మళ్ళీ అది బేసిక్ పే చేంజ్ అవుతుంది. చూడండి 73,780కి వచ్చింది. డిఏ హెచ్ఆర్ఏ తగ్గట్టే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ దాని సేవ్ అనే ఆప్షన్ కొట్టి మళ్ళీ బ్యాక్ వచ్చి హోమ్ పేజ్ ఓపెన్ చేసి మళ్ళీ పేబిల్ సబ్మిట్ చేస్తే డిడిఓ కోడ్ ప్లస్ హెడ్ ఆఫ్ ద అకౌంట్ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొడితే డీటెయిల్స్ వస్తాయి. ప్లస్ ఇప్పుడు చూడండి, ఇందాక వేరే అమౌంట్ ఉంది, ఇప్పుడు కరెక్ట్గా అమౌంట్ సరిపోయింది అందరితో పాటే. ఇప్పుడు చూడండి 34,165 రూపీస్ 4,469 డిడక్షను 29,696 అందరితో పాటే కరెక్ట్ సరిపోయింది. ఈ మంత్లో ఏఎన్ఎంస్కి యూనిఫామ్ అలవెన్సెస్ కింద ప్రొసీడింగ్స్ ఇచ్చున్నారు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు. దాన్ని ఎలా సబ్మిట్ చేయాలంటే పేబిల్స్తో హెచ్ఆర్ అండ్ పేరోల్ అనే ఆప్షన్లో ఎంప్లాయీ అప్డేషన్లోకి వెళ్తే మన డిడిఓ కోడ్ అడుగుతుంది. డిడిఓ కోడ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత మన డిడిఓ కింద ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అందులో ఏఎన్ఎం మీద ఏఎన్ఎం అని ఉంది కదా, దాని పక్కనే కన్నా ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ వస్తాయి, వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. పక్కనే మనకి ఎర్నింగ్ అండ్ డిడక్షన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత అందులో వాళ్ళ బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ ప్లస్ డిడక్షన్స్ రెండు కనిపిస్తుంటాయి. మనం ఏం చేయాలంటే వాళ్ళకి యూనిఫామ్ అలవెన్సెస్ కింద ఇచ్చున్నారు కాబట్టి పైన సెలెక్ట్ చేసే దాంట్లో క్లిక్ చేసి యూనిఫామ్ అలవెన్స్ అని కొడితే 1047 నెంబర్ ఉంది కదా యూనిఫామ్ అలవెన్సెస్, దాన్ని యాడ్ చేసి అమౌంట్ వాళ్ళకి 2 ఇయర్స్కి 7,000కి ఇచ్చారు కాబట్టి మనం 7,000 ఎంటర్ చేసి యాడ్ క్లిక్ చేయగానే ఆ అమౌంట్
అక్కడ వాళ్ళకి యాడ్ అయిపోతుంది. చూడండి, అదే యూనిఫామ్ అలవెన్సెస్ 1047 కింద 27,000 యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనకి కొట్టి కింద సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి కింద సేవ్ చేసి ఓకే కొట్టిన తర్వాత మళ్ళీ పైన ఇంకోసారి సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది అక్కడ కూడా సేవ్ కొట్టిన తర్వాత ఓకే చేసి తిరిగి మనం హోమ్ పేజ్లోకి వెళ్దాం. పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత హోమ్ అనే ఆప్షన్ ఉంటుంది. హోమ్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత హోమ్ పేజ్కి వెళ్దాము. తర్వాత మాలో రెగ్యులర్ లానే హెచ్ఆర్ అండ్ పేరోల్లో సబ్మిట్ పేబిల్స్ అని ఉంటుంది. రెగ్యులర్ పేబిల్స్ అని దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఎప్పటిలానే మళ్ళీ ఎంప్లాయీ డీటెయిల్స్, ప్రాన్ జీపీఎస్ నెంబర్లు చెక్ చేసుకోమంటుంది. అది కంటిన్యూ టు రెగ్యులర్ పేబిల్ కొడితే అది తిరిగి మళ్ళా డీడీఓ పే ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ డీడీఓ కోడ్ హెడ్ ఆఫ్ ద అకౌంట్ అడుగుతాయి. అవి కొట్టి గెట్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఇప్పుడు ఆ ఏఎన్ఎంకి అమౌంట్ యాడ్ ఉందో లేదో వన్స్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ పేరు ఎదురుగా మనకి ఐకాన్ గుర్తు కనిపిస్తుంది కదా, ఐ గుర్తు మీద క్లిక్ చేసిన తర్వాత మనం మళ్ళీ పైకి వెళ్ళి బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ప్లస్ అది యూనిఫామ్ మీద 7,000 కనిపిస్తుంది కదా, ఒకవేళ కనిపించలేదంటే పైన మళ్ళీ మనం రీప్రాసెస్ కొట్టుకుంటే అది అప్డేట్ అవుతుంది. రీప్రాసెస్ కొట్టినా కూడా ఓకే అని చూపించింది కదా, అది అప్డేట్ అయింది కాబట్టి మళ్ళీ మనం పూర్తిగా హోమ్ పేజ్లోకి వచ్చేయచ్చు. హోమ్ పేజ్లోకి వచ్చేసి మళ్ళీ డీడీఓ కూడా హెడ్ ఆఫ్ ద అకౌంట్ సెలెక్ట్ చేసుకుని గెట్ డేటా కొడితే ఎంప్లాయీస్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఆల్ ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకొని కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అది ఓకే చేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి పైన డీడీఓ పేరోల్ రూల్స్, ఫామ్ 47 సమ్మరీ, ఫ్లై లీఫ్, షెడ్యూల్స్ కనిపిస్తాయి. మనం ఫామ్ 47ని డౌన్లోడ్ చేసుకొని ప్లస్ పే స్లిప్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్లై లీఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే పే స్లిప్ తర్వాత పేరోల్ రూల్స్ అన్నీ ఓకే చేసి ఫైనల్గా డీడీఓ బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ చేయాలి. బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ చేసేటప్పుడు కంపల్సరీ డీడీఓ థంబ్ వేయాలి. మనం ఏ డివైస్ అయితే వాడుతున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే, నేనంటే స్టాటిక్ వాడుతున్నా కాబట్టి స్టాటిక్ పెట్టాము. మీరు ఏ డివైస్ వాడుతుంటే దాన్ని డీడీఓ లాగిన్లో ఏ డివైస్ అయితే సేవ్ అయిందో ఆ డివైస్ మాత్రమే వాడాలి. వన్స్ డీడీఓ థంబ్ వేసి సక్సెస్ఫుల్లీ క్యాప్చర్డ్ అని పడిన తర్వాత రెగ్యులర్ పేబిల్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్ వచ్చింది కదా, సక్సెస్ఫుల్గా పేరోల్లో పేబిల్ సబ్మిట్ అయిపోయినట్టే.